గోదాదేవి విష్ణు చిత్తుల వారికి పెంపుడు కూతురుగా, వటపత్ర సాయి భక్తురాలిగా స్వామిపై అనన్య ప్రేమను ఏర్పరచుకొని తను ధరించిన మాలలను స్వామివారికి పంపేది. స్వామి ఆమె భక్తికి మెచ్చి ఆ తండలే తనకు ప్రియమైనవి అని విష్ణు చిత్తుల వారికి తెలిపారు. గోదాదేవి శ్రీకృష్ణునిపై భక్తితో తిరుప్పావైని రచించి గానం చేసింది. అందులో 20వ పాసురం ఇలా ఉంది. முப்பத்து மூவர் அமர்வுக்கு முசென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தாருக்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தட்டோழியும் தந்து உன் மணாளனை இப்போదే ఎమ్మై నీరాటు ఏలోరెంబవాయ్. ఈ విధంగా గోదాదేవి గానం చేసింది. 33 కోట్ల మంది దేవతల ముందు నిలిచి కప్పం చెల్లించకుండా రక్షించిన దేవాదిదేవ నిద్ర మేల్కొనుము. శత్రుభయంకరుడా సామర్థ్యనిధి విమలుడగువాడా నిద్ర మేల్కొనుము అని స్వామిని స్తుతిస్తుంది గోదాదేవి. అంతేకాకుండా ఆ జగన్నాథుని మేల్కొల్పటానికి నీలాదేవిని ఈ విధంగా ప్రార్థిస్తుంది. బంగారు గిండ్ల వంటి స్తనములు, ముత్తెముల వంటి పెదవులు, సన్నని నడుము గల నీలాదేవి, నీవు ముందుగా మేల్కొని వ్రతమునకు అవసరమైనవి మాకనుగ్రహింపుము. అలాగే స్వామివారికి చెమట పట్టకుండా ఆలవట్టము అంటే విసనకర్రను, అద్దమును ఇచ్చి స్వామిని మాతో మంగళ స్నానానికి పంపుము అంటూ ఆండాళ్ తల్లి నీలాదేవిని ప్రార్థిస్తుంది.